సపోజ్ ఈ జన్మలో ఉందనుకోండి. ఈ జన్మ ఆ, అయిపోయాక ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలన్నిటికి ఆ. 2 స్వర్గం, నరకాలకి వెళ్లి అనుభవిస్తాం కదండీ! అంటే అందుకే ఈ హ్మ్. జన్మలో చేసిన వాటికి కాదు, స్వర్గ ఓహ్! నరకాలు అనుభవించేది ఈ జన్మలో చేసిన వాటికే కాదు. ఈ జన్మలో, అంతకుముందు జన్మల్లో, ఎన్నో జన్మల్లో, కోట్ల జన్మల్లో చేసినటువంటి మొత్తం మూటలో నుంచి, అంటే పాత మూట మోసుకొచ్చాం కదా, ఈ ఆ! జన్మలో మూట కూడా దాంట్లో కలిసిపోద్ది. కలిసిన హ్మ్. తర్వాత దీంట్లో నుంచి ఏ అయితే బయటకు వస్తాయో, ఏ అయితే హ్మ్. అనుభవానికి సిద్ధంగా ఉన్నాయో అవి హ్మ్. ఆ కర్మలు, అది కూడా వాసనలు రాకుండా ఒట్టి కర్మలే పక్వానికి వస్తే స్వర్గ నరకాలు, వాసనలతోటి కనుక వస్తే మళ్ళీ జన్మ. మరి వాటికి హ్మ్. కూడా కర్మలు మంచి చెడు ఉంటాయి కదా, పాపం పుణ్యం. కాబట్టి హ్మ్. కాసేపు సుఖాన్ని అనుభవిస్తుంటాం, కాసేపు దుఃఖాన్ని అనుభవిస్తాం. ఓకే. అంటే మనకి కర్మలు రాకుండా చేయాలంటే ఎలా బతకాలండి? ఆ కర్మ అంటుకోకుండా ఏ కర్మ పాపము లేదు పుణ్యము కర్మ అంటుకోకుండా ఇప్పుడు ఉండాలంటే ఎలా? ఇందాక ఒక మాట చెప్పాను, తెలుసు కదా, నిష్కామ నిష్కామ. కర్మ చేయాలి, ఆ! ఫలాసక్తి లేకుండా కర్మ చేయాలని. హ్మ్. అప్పుడు చేస్తే ఆ కర్మల ఫలితం మనకి రాదు కదా, మనకు అంటది కదా. ఓకే. అప్పుడు అకౌంట్‌లోకి రావండి. అంతటితో చాలదు, మళ్ళీ పాత ఉన్నాయిగా. ఓకే. అయితే జాగ్రత్త పడ్డాం, బాగానే ఉంది. ఇప్పుడు చేసే జాగ్రత్త పడతాం, మరి పాత వాటి సంగతి ఏంటి? కాబట్టి ఆ పాత ఉన్నాయి కదా, అందుకని ఈ మొత్తం ఒక్కసారి రద్దు అయిపోవాలి. మనం తెచ్చుకున్న హ్మ్. మూట, పెద్ద మూట ఉంది కదా, కోట్ల 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 జన్మల నుంచి తెచ్చుకున్న మూట, ఆ హ్మ్. మొత్తం ఒక్కసారి భస్మం అయిపోవాలి. ఎట్లా హ్మ్. పోద్ది? నిప్పు పెడితే పోద్ది. నిప్పు అంటే ఆ! ఏమి నిప్పు? జ్ఞానం అనే నిప్పు, ఓకే. ఆత్మ జ్ఞానం అనే నిప్పు, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అనే నిప్పు. అది చిట్ట చివరికి చెప్పేది అదే. మొత్తం థాంక్ యూ. ఒక్కసారి అయిపోతే మనకి మోక్షం. ఆ జ్ఞానాన్ని గురించే మనకి 13వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం దాకా 6 అధ్యాయాల్లో జ్ఞాన షట్కంలో చెప్తారు.